లీడర్ ఒకటి తలిస్తే క్యాడర్ మరోటి తలిచారట. మిత్రపక్ష ఎమ్మెల్యేపై పోరాటానికి ఆరాటం చూపించిన టీడీపీ ఇన్ఛార్జ్కి సొంత పార్టీలోనే సీన్ రివర్స్ అయిందంటున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు బీజేపీ లీడర్స్ కూడా మూకుమ్మడిగా ఆయనపై మాటల దాడికి దిగారు. ఆయన ఒక రేంజ్లో ఉతిగారేశారట. దీంతో సదరు నేత విలవిల్లాడిపోతున్నట్టు సమాచారం. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? ఒకవైపు జనసేన అధినేత స్వయంగా ఆయన్ను తమ పార్టీ బాహుబలి అని పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తిని పొలిటికల్ గా ఢీకొట్టాలంటే సరైన వ్యూహం ఉండాలి కదా బాబ్జీ అంటున్నారట కూటమి క్యాడర్. మీరంతా నా దగ్గరికే రండి, అధికారంలో ఉన్నది మనం, సీఎం మన పార్టీ మనిషి, మన ప్రభుత్వంలో మనం తలుచుకుంటే ఏవైనా చేయగలం అని క్యాడర్ కు నూరు పోస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిందట. తాడేపల్లిగూడెం టీడీపీ బీజేపీ నేతలు జాయింట్ గా ప్రెస్ మీట్ పెట్టి అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీని ఏకిపారేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచడంలో మొదటి స్థానంలో దెందులూరు నియోజకవర్గం ఉంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో భర్తీ చేసేందుకు తాడేపల్లిగూడెం సూపర్ ఫాస్ట్ వేగంతో దూసుకుపోతోందంటున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అధికార కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కూటమి ధర్మాన్ని కాలరాస్తున్నారంటూ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీపై సొంత పార్టీ నేతలతో పాటు మిత్రపక్షమైన బీజేపీ నేతలు సైతం మూకుమ్మడిగా మాటల దాడికి దిగడం స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. నేతలు ఒకరిపై మరొకరు ప్రెస్ మీట్లు పెట్టుకుని పోటాపోటీగా సవాళ్లు విసురుకునే స్థాయికి అంతర్గత యుద్ధం చేరింది. ఇది కూటమి శ్రేణుల్లో కలకలం రేపుతోంది, కలవరం కలిగిస్తోంది. ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారిన తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకు తనకెలాంటి ఆహ్వానం అందలేదని ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన దాదాపు 20 కూటమి సమావేశాల్లో కూడా తనకు తన అనుచరులకు సరైన ప్రాధాన్యత లభించలేదని, కూటమి ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆయన ఆరోపించారు. క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నందునే తానిప్పటి వరకు ఓపిక పట్టానని, కానీ స్థానిక జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వైఖరితో ప్రజలకు తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నామంటూ పరోక్షంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేశారని టాక్. ఇది లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీ చేసిన ఈ కామెంట్లపై కూటమిలోని మరో వర్గం అంతే తీవ్రంగా స్పందించింది. టీడీపీ బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి బాబ్జీకి గట్టి క్లాస్ పీకారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బాబ్జీ ఒక్కరే విడిగా ఉంటూ విభజించు పాలించు అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి నుంచి టీడీపీ నేతలను విడదీసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా బాబ్జీ వైఖరిని తప్పుపట్టారు. తాడేపల్లిగూడెం కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, బాబ్జీ ఒక్కరే వేరుగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు చేశారు. కూటమి విజయోత్సవ సభకు తహసీల్దార్ ఆహ్వానించినా ఎందుకు రాలేదని బాబ్జీని నిలదీశారు. తాడేపల్లిగూడెం కూటమి 2 గ్రూపులుగా చీలడంతో ఏ నాయకుడి వెంట వెళ్లాలో తెలియక క్యాడర్ అయోమయంలో పడ్డారట. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుతో తలెత్తిన అసంతృప్తి, స్థానికంగా తనకు ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదనతోనే బాబ్జీ దూరంగా ఉంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక తాను సీటు త్యాగం చేసి బొలిశెట్టిని ఎమ్మెల్యేగా గెలిపించారని బాబ్జీ చెప్పుకోవడం జనసేనకు మింగుడు పడ్డం లేదంటున్నారు. దీంతో కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య పెరుగుతున్న దూరం ఇప్పుడు అగాధంగా మారి తెగదెంపులు చేసుకునే వరకు వెళ్లిందంటున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూటమికి చేటు తెస్తా అని క్యాడర్ ఆందోళన చెందుతోందట.